రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వీళ్ళంతా బాక్స్ ఆఫీస్ ని శాసించే సత్తా ఉన్న కమర్షియల్ స్టార్స్. ఇండియన్ సినిమాకి నయా పాన్ ఇండియా సెన్సేషన్స్. ఈ రేంజ్ లో సత్తా చాటుతున్న ఈ హీరోల విషయంలో ఓ మేజర్ కంప్లైంట్ గట్టిగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ జనాలతో పాటు అభిమానులు కూడా మన హీరోలు మారాల్సిందే అని గట్టిగా చెప్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా? వాచ్ ఇట్. ఇండస్ట్రీ కళకళ్లాడాలంటే స్టార్ హీరోలు వరుస సినిమాలు చేయాలి. అప్పుడే సక్సెస్ రేటు పెరుగుతుంది, బిజినెస్ రేంజ్ మారుతుంది, ఎక్కువ మందికి పని దొరుకుతుంది. కానీ మన హీరోలు మాత్రం ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి కూడా కష్టపడుతున్నారు. ప్రభాస్ 4-5 సినిమాలు లైన్లో పెడుతుంటే పాన్ ఇండియా ట్రెండ్లో తొలి అడుగులు వేస్తున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రం ఇంకా స్లో అండ్ స్టడీ అంటున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ముగ్గురు హీరోలు ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్లో ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ సినిమా చేసినా అది నేషనల్ లెవెలే. అందుకే ఒక్కో సినిమాకు ఏడాదికి పైగా టైం తీసుకుంటున్నారు. కథ, ప్రీ ప్రొడక్షన్, మేకింగ్ అని సినిమా పూర్తిస్థాయి ఆడియన్స్ ముందుకొచ్చేసరికి క్యాలెండర్ మారిపోతోంది. ఒక్క రిలీజ్ కూడా లేకుండానే ఏడాది గడిచిపోతోంది. అందుకే మన హీరోలు స్పీడ్ పెంచాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ వార్ 2 వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ చేస్తారు. కానీ ఆ తర్వాత తారక్ చేయబోయే సినిమా విషయంలో అఫీషియల్ క్లారిటీ లేదు. బుచ్చిబాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్ లైనప్ లో సుకుమార్ మూవీ ఒకటే ఉంది. పుష్ప 2 తర్వాత బ్రేక్ తీసుకున్న బన్నీ నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీ చేస్తారు. ఆ తర్వాత మూవీ ఏంటన్న విషయంలో ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ప్రభాస్ ఏకంగా 4-5 సినిమాలు లైన్లో పెట్టేసి ఏడాదికి మినిమం 2 రిలీజులుండేలా ప్లాన్ చేస్తుంటే మిగతా హీరోలు మాత్రం ఒక్కో ప్రాజెక్ట్తోని కుస్తీ పట్టడం అస్సలు బాలేదంటున్నారు అభిమానులు. అందుకే మన హీరోలు మారాల్సింది అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటినుంచే ట్రై చేస్తే కనీసం 2027 నాటికైనా చరణ్, తారక్, బన్నీ ఏడాదికి 2 రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని సజెస్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మన హీరోల ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.